రైల్వే శాఖ నుంచి 9,000 టెక్నీషియన్ జాబ్స్‌కి మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇదివరకు మనకి షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది కదా! ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 4 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో 2 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసినంత మనకి బేసిక్ పే 29,200 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసినంత మనకి బేసిక్ పే అనేది 19,900 అండ్ ఇందులో టోటల్గా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసినంత మనకి 1,092 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసినంత మనకి 8,052 జాబ్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా 9,144 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినైతే మనకి ఇక్కడ చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసినైతే మనకి 36 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసినైతే మనకి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు కరోనా కారణంగా. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి అది కాకుండా ఇంకా మీకు ఎక్స్ట్రా ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఇక్కడికి రండి, మనకి ఫీ వచ్చేసినైతే 500 రూపీస్ అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు సింగిల్ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండదు. సింగిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి సిబిటీ మోడ్లో ఉంటుందన్నమాట దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది. అండ్ సికింద్రాబాద్లో చూడండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది. మనకి సికింద్రాబాద్ టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకి 744 వేకెన్సీ ఉన్నాయి. 9,000లో 744 మనకి సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయన్నమాట. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసినైతే మనకి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ కేటగిరీలో మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ డిప్లొమా చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. అండ్ ఆ తర్వాత మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి మీరు 10th ప్లస్ ఐటీఐ అనేది చేసి ఉండాలి. సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఏదైతే పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి మీరు ఐటీఐ అనేది చేసి ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ 15 క్వశ్చన్లు అండ్ బేసిక్ కంప్యూటర్ 20 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్కి ఉంటుంది అండ్ ఈచ్ సెక్షన్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. మీరు 1.5 అవర్ టైం అనేది ఉంటుందన్నమాట. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 అనమాట. అండ్ ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసినైతే మీకు మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ అండ్ ఇది కూడా 1.5 అవర్ టైం అనేది ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఇదండి మనకి టెక్నీషియన్ సంబంధించినటువంటి 9,000 జాబ్స్ యొక్క వివరాలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.